మీ ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు అందరికీ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్న రోజు అని చెప్పాలి. అసలు చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి అని చెప్పొచ్చు. చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఎస్, మీరు అనుకున్నది నిజమే. పుష్ప 2 రిలీజ్కి సిద్ధమైపోయింది. థియేటర్స్ ముందు సందడి అయితే మొదలైపోయింది. 9:30కి బెనిఫిట్ షో అయితే రిలీజ్ అవుతుంది. అసలు ఈ షో గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, అసలు పుష్ప 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందా, భారీ స్థాయిలో అంచనాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా చాలా చక్కగా జరిగాయి, అది మనం అందరము చూసాము. అలాగే 2 సాంగ్స్ చాలా హిట్ అయ్యాయి. సుకుమార్ గారి డైరెక్షన్లో వస్తున్న ఈ పుష్ప 2 మీద ఫ్యాన్స్ అంచనాలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి ఎక్స్పెక్టేషన్స్ తెలుసుకుందాం. అలాగే తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత బెనిఫిట్ షో ఆఫ్టర్ కూడా మనం రివ్యూ అనేది తీసుకుందాం. ప్రస్తుతం మనమైతే రామ్ లక్ష్మణ్ థియేటర్ దగ్గర ఉన్నాం, వరంగల్లో ఫ్యాన్స్ దగ్గర ఉన్నాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతోని. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా గురించి అనేది అయితే తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం, మీ పేరు? నాగేందర్ అండి. ఓకే, మీరు ఇక్కడ ఫ్యాన్స్? ఫ్యాన్స్ అండి. ఓకే, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మాకు ఎక్స్పెక్టేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయండి, కానీ ఇప్పుడు చూసే ప్రేక్షకులకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. దానికి మించి వస్తుంది సినిమా, దానికి మించి వస్తుంది. ఏ డౌట్ అవసరం లేదు సినిమా మీద. అదే ఆ నమ్మకం అయితే మాకు ఉన్నదండి. ఇప్పటికే 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చాలా దుమ్ము రేపుతున్నాయి కదా. మరి ఆ సాంగ్స్లో ఆ డాన్స్ వైజ్గా ఎలా అనిపించింది మీకు? మాకు వింటేజ్ బన్నీ అన్న కనబడ్డాడు అండి. రీసెంట్గా వచ్చిన ఫీలింగ్ సాంగ్ వచ్చేసి వింటేజ్ బన్నీ అన్న కనబడ్డాడు. దేశముద్రు ఆ టైంలో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అనేది మాకు కనబడుతుంది. ఓన్లీ ఫ్యాన్స్ కోసం తీసిన అని చెప్పిండండి. మా బన్నీ అన్నకి థ్యాంక్స్ ఆ విషయంలో మాత్రం. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కొంచెం ఎమోషనల్గా కూడా కనిపించారు సుకుమార్ గారు కానీ, అలాగే బన్నీ కూడా కానీ. అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి మరి తన కోసమే తీసాను అన్నట్టుగా సుకుమార్ చెప్పడం కానీ, ఇవన్నీ చూసుకున్నట్టయితే అసలు ఎందుకు మరి, అంటే భయం ఏమైనా ఉంటుందా వాళ్ళ మధ్యలో, ఎలా అవుతుంది ఏంటి అనేది, లేదంటే హిట్ అని వాళ్ళు ముందే అనుకుంటున్నారా? హిట్ అని ముందే అందరికీ తెలుసండి. కాకపోతే అన్న చాలా కష్టపడ్డాడండి ఈ సినిమాకి. ఎందుకంటే దానికి బిఫోర్ సినిమాలు వచ్చేసి కొంచెం బిలో యావరేజ్గా నడిచినాయి. ఒక థాట్ ప్రాసెస్ మీద వెళ్ళిండు. అలా వైకుంఠపురంలో నుంచి స్టార్ట్ అయింది, అది ఆగదు. కాకపోతే ఫ్యాన్స్కి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తానా లేదా అనేది ఒక డౌట్ ఉండే, కానీ ఇప్పుడు ఎటువంటి డౌట్ అవసరం లేదు. అందరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి పాపం చాలా ఎమోషనల్గా ఉన్నాడండి. వేరే హీరోస్ తరపు నుంచి కొంచెం సపోర్ట్ తగ్గింది అనే వార్త అయితే వస్తుంది. అంటే ఈయన కొంచెం వ్యతిరేకత చూపించాడు, అందుకే వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేయట్లేదు, అందుకనే కొంచెం భయంగా ఉందనేది ఒక టాక్ వచ్చింది. దాని గురించి మీరు ఏమంటారు? లేదండి, ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ సపోర్ట్ మాకు ఉన్నదండి. అట్లా అందులో ఎటువంటి డౌట్ లేదు. మాకు ప్రభాస్ ఫ్యాన్స్ అయితేనే, ఇప్పుడు మేము ఫ్యాన్సే అండి. మాకు కూడా మా కొలీగ్, మా ఫ్రెండ్స్ ఉంటారు ప్రభాస్ ఫ్యాన్స్, వాళ్ళు కూడా పుష్ప సినిమాకి ఎర్లీ మార్నింగ్ షో టికెట్స్ కావాలని చాలా మంది ఇప్పటికి కూడా కాల్స్ వస్తున్నాయండి. దానికి సపోర్ట్ అక్కడే తెలిసిపోతుంది కదా మనకు. మూవీ గురించి ఒక్కసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బెనిఫిట్ షో అయితే మరికొద్ది సేపట్లలో స్టార్ట్ అవుతుంది, దాని గురించి మీ ఒపీనియన్? మూవీ గురించి ఇప్పుడు మనం చెప్పాల్సిన కూడా అవసరం లేదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో యూఎస్ఏలో కూడా చూసిండ్రు మీరు. ఆల్రెడీ ఆల్మోస్ట్ హిట్ టాకే. సినిమా అస్సలు తగ్గేది లేదు. వైల్డ్ ఫైర్ ఇవాళ నైట్ నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయి, అన్నీ తెగుతున్నాయి. ఈ నైట్ నుంచే అన్ని రికార్డ్స్ అన్నీ తెగిపోతున్నాయి. బాహుబలి రికార్డ్స్ వితౌట్ రాజమౌళి గారు. నిన్న ఇంటర్వ్యూలో కూడా, ఈవెంట్లో కూడా చెప్పిండ్రు రాజమౌళి గారు, అసలు బన్నీని అవసరమే లేదు ఈ సినిమాకి నేను వచ్చుడు కూడా అని చెప్పిండ్రు. అది ఎందుకు, అది కాన్ఫిడెన్స్, అది సినిమా మీద. నేను రాకపోయినా కూడా సినిమా ఆల్రెడీ రికార్డులో అయిపోయింది. అది దాని గురించి అవసరం, పబ్లిసిటీ కూడా అవసరం లేదు. సినిమాలు ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ మొత్తం అది పోయినాయి. మొత్తం వైల్డ్ ఫైర్ ఇంటర్నేషనల్, మొత్తం నేషనల్ కాదు ఇంటర్నేషనల్. 300 కోట్ల బడ్జెట్ పెట్టారు కదా, అంటే అది అంతగా అంచనా మీకు దాటుతుంది అంటారా? చిన్నగా అది జస్ట్ రేపు 1 డే రికార్డు చూడండి మీరు, అన్ని రికార్డులు పోతున్నాయి. చూడండి మీరు, బుకింగ్ ఓపెన్ చేసి చూడండి, యూఎస్ఏ చూడండి, ఇప్పటికి చూడండి, ప్రీమియర్ షో చూడండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది చెప్పడానికి కాదు, కొత్త రికార్డ్ ఇది. దీన్ని కొట్టాలి ఏ హీరో అన్నా కానీ సాధ్యమవుతుంది, కానీ చాలా టైం పడుతుంది అందరికీ. ఈ రికార్డ్ అనే ఫ్లేవర్ అనేది అది వేరే. ఆల్రెడీ స్టెప్స్ అయినా కానీ, మొన్న వచ్చిన అది ఫీలింగ్ సాంగ్స్ అయినా కానీ, ఏదైనా కానీ అది భార్యాభర్తల మీద ఇద్దరు ఒక మూమెంట్ ఉంటుంది. ఇంతకుముందు అంటే అది వేరే సామి నడిచింది. ఇంతకుముందు కాళ్ళతోటి ఇట్లా వాళ్ళ రొమాన్స్ కూడా అది ఉన్నది. అన్నీ పండుతాయి, ఫ్యామిలీ అందరూ చూసే విధంగానే ఈ సినిమా ఉంటుంది. 110%.
1000 కోట్లు కాదు మేడం, రాసుకొని పెట్టుకొని మీరు. 1000 కోట్లు అంటారు. 1000 కాదు పోయింది అది, 2000 కోట్లు అది రాసుకోండి మీరు. 2000 కోట్లు అంటారు. పోతుంది అది 100%. మేము పోనిస్తాం. 1000 కాదు 2000 అయినా పెట్టి టికెట్లు తెంపుతాను. 5000 టికెట్ అన్నా కానీ ఫ్యాన్స్ అందరం తీసుకుంటాను. బెనిఫిట్ షో తర్వాత అదే మాట మాట్లాడతారు కదా రేపు మార్నింగ్. బెనిఫిట్ షో తర్వాత అది మీరు రండి మేడం, మీరు రండి. ఇంటర్వ్యూ తీసుకోవాలి మాతో. ఎవరో చెప్పేది కాదు, రికార్డ్స్ అనేది ఉంటుంది. అఫీషియల్గా వస్తాయి, అన్అఫీషియల్గా వస్తాయి. రివ్యూస్ చూసి మాత్రం సినిమా చూడొద్దు. ఎవరైనా సినిమా మీరు చూడండి, నచ్చిన వాళ్ళు కూడా సినిమా టికెట్ తెంపుకొని పోతారు. కానీ వాళ్ళు చెప్పారు నేను సినిమా చూసినాను, పడని వాళ్ళు కూడా. అందరికీ ఒకటే చెప్తున్నా, చూడండి మీరు సినిమా చూసిన తర్వాతనే రివ్యూ ఇవ్వండి. పడని వాళ్ళు కూడా ఉంటారు రివ్యూ చెప్పడానికి. చూడకముందు ఏమున్నది అది ఉన్నా ఈ 40 నిమిషాలు జాతర సాంగ్ చూడండి రా, గేటప్ వేసుకోవడానికి అందరికి సరిపోతుంది. 40 నిమిషాలు 30 నిమిషాలు 40 నిమిషాల వరకు ఉన్నాయి అది జాతర సాంగ్. అది ఎపిసోడ్లో 2 సాంగ్స్ ఉన్న ఎపిసోడ్ ఉన్నాయి, అది చూడండి. డబ్బులు పెట్టి మీరు సినిమా చూడండి. నచ్చకపోతే ఎవరు వద్దు రావద్దు, మీరు ఎవరు కూడా సినిమా చూసి రాండి. మీరు అందరు ఇట్టదా ఎప్పుడైనా కానీ అల్లు అర్జున్ వచ్చిన కాడ నుంచి ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు కానీ లాస్ అయిన సందర్భాలు లేదు మేడం. అందరికీ ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీస్ అందరూ అప్రోచ్ అవుతారు. ఎవరో చెప్పిన మాటలాగా నమ్మి ఎవరు కూడా సినిమాకు రాకుండా ఉండకండి. ఆల్మోస్ట్ అల్లు అర్జున్కి వచ్చే ఫ్యామిలీస్ అందరూ వస్తారు. రికార్డ్స్ అన్నీ బదలైపోతాయి. మీరు అన్న రికార్డ్స్ కన్నా దానికన్నా డబల్ రికార్డ్స్ అన్నీ పోతాయి. డిసెంబర్ ఇవాళ నైట్ నుంచి మీరు మొదలు పెడితే రికార్డ్స్ మీరు కౌంట్ చేసుకోవడానికి క్యాలిక్యులేషన్ కూడా పనికి రాదు. ఆ రికార్డ్స్ అన్నీ పగిలిపోతాయి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవి వేల్పుకొండ. రవి గారు, ఎలా ఉంది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? పుష్ప 2 రిలీజ్ అవ్వబోతుంది మరి కొద్దిసేపట్లో. అసలు అంచనాలు ఎలా ఉన్నాయి ఒకసారి మీ మాటల్లో? అంచనాలు ఆల్రెడీ బాహుబలి 6 666 అన్నింటిని మించి మరో రేంజ్కి పోయింది. ఎవరెస్ట్ శిఖరంలో ఉన్నట్టుగా ఉన్నది మా పుష్ప గారిది. దానికి అంతకు మించినట్టే ఉంటుంది. దాదాపు మా ఇక్కడ నుంచి ఏంటంటే 666 బాహుబలి అనేది లేదు, పుష్పను ఫాలో కావాలి ఈ రికార్డులు చూసి. ఇప్పటి వరకు మా కోసం అయితే మాకు ఎట్లుండే నరాలు వేస్తున్నాయి మాకు. ఇప్పటికి మేము 2000 3000 పెట్టి టికెట్ కూడా కొనుక్కుంటున్నాం. ఇది ప్రీమియర్ షోకి. వాస్తవానికి 800 ఉన్నది, దానికి ఎక్కువ రేట్ అయినా పెట్టుకుందాం అన్నట్టుగా మేము ఉన్నాం. షో కూడా మేము వేసుకుంటున్నాం స్పెషల్గా ప్రీమియర్ షో. ఈరోజు మాత్రం 9:30కు ఉన్నది. 9:30కు మేము ఆల్రెడీ 500 టికెట్ బుక్ చేసుకున్నాం. 800 రూపాయలతో తీసుకున్నాం. బాహుబలికి 666కి మించిన సినిమా ఉన్నది. మళ్ళీ ఈ నెక్స్ట్ జనరేషన్ ఏం చెప్పుకోవాలంటే పుష్పను మించిన సినిమా రావాలంటే మళ్ళీ ఎవరైనా రావాల్సిందే తప్ప ఇప్పుడైతే పుష్ప రికార్డ్ అనేది అన్నీ బ్రేక్ చేస్తుంది. ఆల్రెడీ అయిపోయింది. ఓవర్ నైట్లో అయిపోతుంది. పుష్ప తర్వాతనే మళ్ళీ సినిమా ఏంటంటే పుష్ప అనే చెప్పుకోవాలి తప్ప మళ్ళీ ఇంకా సినిమా ఉన్నదని చెప్పుకోవడం లేదు. పుష్ప అది తగ్గేదే లేదు. నా పేరు రతన్ గౌడ్ అండి, ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ మెంబర్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్. ఓకే, ఇప్పుడు బెనిఫిట్ షో రిలీజ్ అవబోతుంది మరికొద్దిసేపట్లో. ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మీరేమంటారు? ఎన్ని కోట్లు కొల్లగొడుతుందని అంటున్నారు? ఇప్పటికే 300 కోట్ల బడ్జెట్తో తీశారు ఈ సినిమా, మరి అంచనాలని మించుతుందంటారా? 300 కోట్లు ఓన్లీ రెమ్యునరేషన్ అల్లు అర్జున్ తీసుకోవడం జరిగింది. నెంబర్ 1గా ఇండియాలో నిలబడడం జరిగింది. ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ దాన్ని మాత్రమే 1000 కోట్ల రెమ్యునరేషన్ దాటడం జరిగింది. నెంబర్ 1 హీరోగా తీసుకున్నటువంటి రెమ్యునరేషన్లో నెంబర్ 1 కూడా అల్లు అర్జున్ నిలబడడం జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ముందు అంటే ఏ షోకు లేనంత, అంటే ఇప్పటి వరకు ఏ షో కూడా 9:30కి బెనిఫిట్ షో జరగలేదు. ఓన్లీ యూఎస్లో ఫారెన్ స్టేట్స్లో జరిగింది. కానీ ఫస్ట్ టైం ఇండియాలో కూడా ఈ యొక్క మూవీ అనేది ముందు రోజు బెనిఫిట్ షో అనేది ముందు రోజు రిలీజ్ కావడం ఇది ఫస్ట్ టైం. మాకు కూడా ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మీరందరూ చూసుంటారు, ఇప్పుడు వేరే స్టేట్లలో ఎలాగైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎంతమంది ఆదరణ పొందిందో ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్గా అల్లు అర్జున్ ఎంత ఐకాన్ స్టార్గా ఎదగడం కూడా చూశారు. ఈ యొక్క షోస్ను కూడా అన్నిటిని కూడా మేము కంప్లీట్గా సక్సెస్ చేసుకొని ఈ యొక్క విజయోత్సవాలను కూడా మేము ఎంజాయ్ చేసుకోవడానికి అలాగే సక్సెస్ మీట్ కూడా పెట్టుకోవడానికి కూడా ఆల్రెడీ వీఆర్ ప్రిపేర్డ్ అనమాట. చూద్దాం ఎలా ఉండబోతుంది. విన్నారు కదండి, అంచనాలు అయితే భారీ స్థాయిలో ఉన్నాయి. 9:30కి బెనిఫిట్ షో అయితే ఇక్కడ రిలీజ్ అవ్వబోతుంది వరంగల్ రామ్ లక్ష్మణ్లో. ఇప్పటికే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏకంగా వాళ్ళైతే గొర్రెను కోసి ఫస్ట్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నారు. ఆ ఉత్సవాల్ని కూడా జరపాలి అని అనుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో రిలీజ్ అవుతుంది బెనిఫిట్ షో. వేచి చూడాల్సిందే ఆఫ్టర్ బెనిఫిట్ షో ఎలా ఉంటుంది రివ్యూ అనేది. ఇప్పటికైతే తగ్గేదేలే అంటున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మనం విన్నాము. ఒకసారి వేచి అయితే చూద్దాం.